Hi, hello friends. Very good evening to everyone. Welcome back to our channel, The Voice of Nurse. Hello, nursing officers. రిలేటెడ్ టు ది TSMHSRB 2024 నోటిఫికేషన్ గురించి మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము. ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కషన్ చేసాము. 2050 నర్సింగ్ పోస్టులు అనేవి రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. సో నోటిఫికేషన్ వచ్చేసి టుడే అంటే 28 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవబోతున్న ఇన్ఫర్మేషన్ కూడా తెలుసు. సో రిలేటెడ్ టు దిస్ నోటిఫికేషన్ THMSRB 2024 నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో రిలేటెడ్ టు ది ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఉంది అనేది మనము ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. TSMHSRB లింక్ ప్రెస్ చేసిన వెంటనే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ నోటిఫికేషన్స్ 28 సెప్టెంబర్. క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్. సో 2024 నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు త్రూ ది కామెంట్స్ రూపంలోనే కాకుండా మీరు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా కాల్ చేసి నన్ను మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, కాల్ మీ ఫర్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. త్రో కాల్ మీ ఫర్ యాప్ మీరేం చేయాలి అని అంటే ప్లే స్టోర్లోనే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. కాల్ మీ ఫర్ యాప్ అనేది ప్లే స్టోర్లో కాల్ మీ ఫర్ యాప్ అని మీరు ఇలా టైప్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన వెంటనే మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత సర్చ్ బటన్ అనేది చూపిస్తుంది. మనకు గూగుల్లోనైనా ఏ యాప్లోనైనా మనకి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే సర్చ్ బటన్ ఎలా చూపిస్తుందో అక్కడ మీరు సర్చ్ బటన్ ప్రెస్ చేయాలి. ఏం లేదు నర్సింగ్ ఆఫీసర్స్, మన ఛానల్ నేమ్ ఏంటి ద వాయిస్ ఆఫ్ నర్స్ అని మీరు టైప్ చేసిన వెంటనే ఇలా వస్తుంది, ద వాయిస్ ఆఫ్ నర్స్. డైరెక్ట్ మీరు కాల్ చేసి త్రూ ది కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి డీటెయిల్స్ రిలేటెడ్ టు ది నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలి, ఏంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పటి వరకు ఉంది, ఈ డేట్ వరకు ఉంది, నెక్స్ట్ ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీ డౌట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ది నోటిఫికేషన్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు త్రూ ది కాల్ మీ ఫర్ యాప్. సో నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఆన్లైన్ అప్లికేషన్ గురించి డీటెయిల్గా మనం డిస్కషన్ చేసే బిఫోర్ ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎనీబడి హియర్ న్యూ టు ది ఛానల్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ అండ్ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ యువర్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్. వీడియో కంపల్సరీ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎందుకు అంటే చిన్న మిస్టేక్స్ వలన అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేయబడుతుంది. సో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ తెలిసిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ చేయాలి. నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ ఏమీ తెలియక మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేయకూడదు. సో ప్రీవియస్ నోటిఫికేషన్ సంబంధించి క్లాస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా క్లాస్ మిస్ అయినట్లయితే ప్లీజ్ వాచ్ ద ప్రీవియస్ క్లాస్. సో నోటిఫికేషన్ సంబంధించి మనము డీటెయిల్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాము. ఆన్లైన్ అప్లికేషన్ ఫస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయి అంటే టుడే 28/9/2024. లాస్ట్ డేట్ ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 14/10/2024 5 PM వరకు. ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు ఫ్రెండ్స్. 16th అండ్ 17th ఈవినింగ్ 5 PM వరకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. CBT ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు 17/11/2024. సో ఇక్కడ మనము క్లియర్గా చూడొచ్చు వెబ్సైట్ తెలంగాణ MHSRBకి సంబంధించి మనము వెబ్సైట్ లింక్ మనము క్లిక్ చేసిన వెంటనే క్లియర్గా ఇక్కడ నోటిఫికేషన్స్ రూపంలో మనకు 28 సెప్టెంబర్ క్లిక్ హియర్ అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజే మనకు లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈరోజే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం ప్రెస్ చేసిన వెంటనే క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, 28 సెప్టెంబర్ క్లిక్ హియర్ అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ అనేది మనం ప్రెస్ చేసిన వెంటనే మనకు డైరెక్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఏ వెబ్సైట్లోకి వెళ్ళొద్దు ఫ్రెండ్స్, TSMHSRB వెబ్సైట్ లింక్ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. అండ్ MHSRB అని మీరు టైప్ చేసినా కూడా మనకు గూగుల్లో డైరెక్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలా క్లియర్గా నోటిఫికేషన్ మనకు కనిపిస్తుంది. వన్స్ నోటిఫికేషన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలంగాణ క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ అని మెన్షన్ చేశారు. అండ్ రెడ్ కలర్లో నోట్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. క్యాండిడేట్ షుడ్ రీడ్ ద నోటిఫికేషన్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ది అప్లికేషన్ ఫామ్. సో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లై చేసే బిఫోర్ కేర్ఫుల్గా నోటిఫికేషన్ అనేది చదవండి. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసే బిఫోర్ ఆన్లైన్ అప్లికేషన్ ఎవరైతే ఫిల్ చేయబోతున్నారో ఫిల్ చేయడానికి బిఫోర్ నోటిఫికేషన్ని కేర్ఫుల్గా
రీడ్ చేయండి అనేది క్లియర్గా నోట్ అనే రూపంలో మనకు మెన్షన్ చేశారు. నెక్స్ట్ దాని కిందికి వచ్చినట్లయితే అప్లికెంట్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీరు లాగిన్ అవ్వడానికి ముందు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, సెక్యూరిటీ కోడ్. క్లియర్గా వినండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేమ్ వచ్చేసి మీ సర్ నేమ్, లాస్ట్ నేమ్ మీ నేమ్ ఉంటుంది, ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ ఐడి కావాలి. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ మీ మొబైల్ నెంబర్. నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ ఏం మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, కింద మీకు క్యాప్చర్ రూపంలో ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 856361 అనేది మీకు క్యాప్చర్ రూపంలో ఇచ్చారు. అది మీరు సేమ్ అలానే టైప్ చేసి రిజిస్టర్ అని ప్రెస్ చేయాలి. ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే మళ్ళీ మీరు డీటెయిల్గా రిజిస్టర్ అని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎనీ టెక్నికల్ ఇష్యూ ఇంకొకటి క్లియర్గా ఇచ్చారు రెడ్ కలర్లో, ఎనీ టెక్నికల్ ఇష్యూ ప్లీజ్ కాంటాక్ట్ MHSRB ఆన్ 04029550220 అనే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. మీకు టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా అనిపించినట్లయినా, లేకపోతే మీకు సర్వర్ డౌన్ అయినా, మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవ్వకపోతే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వరు. సో అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు అప్లికెంట్ అనేది ఇది మీరు లాగిన్ అయిన వెంటనే మీకు ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఆ పాస్వర్డ్ మీరు వెంటనే మీరు వితిన్ 2 minutes అనేది పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. ఆ టైంలో మీరు పాస్వర్డ్ అనేది మీకు ఏవైతే ఓటీపీ రూపంలో వస్తుందో అది మీరు కంపల్సరీ మీరు టైప్ చేయాలి. టైప్ చేసిన వెంటనే మీకు ఏంటి డిపార్ట్మెంట్స్ అనేది ఓపెన్ అవుతాయి. స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, నథింగ్ బట్ DPH అండ్ DME. నెక్స్ట్ TVVP, MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్, ఆయుష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్. ఇక్కడ 5 ప్రిఫరెన్సెస్ క్లియర్గా ఇచ్చారు. సో ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ 1 ప్రిఫరెన్స్, మీరు ఏ ప్రిఫరెన్స్ అయితే 1 సెలెక్ట్ చేస్తారో దానికే మీకు సెలెక్ట్ అవుతారు. మీన్స్ ఇప్పుడు మీరు ప్రిఫరెన్స్ 1 ఫర్ ఎగ్జాంపుల్ TPH అండ్ DME అనేది సెలెక్ట్ చేశారనుకోండి, మీకు కంపల్సరీ ఆ డిపార్ట్మెంట్లోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. ప్రిఫరెన్స్ మీరు ఇచ్చిన దాన్ని బట్టే మీరు మీకు జాబ్కి సెలెక్ట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆల్రెడీ టైప్ చేశాను DPH అండ్ DME ప్రిఫరెన్స్ 1 పెట్టాను, TVVP విద్యా విధాన పరిషత్ ప్రిఫరెన్స్ 2 అండ్ MNJ ప్రిఫరెన్స్ 4, ఆయుష్ 3 అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ 5. ఇలా సెలెక్ట్ చేస్తేనే ఒక్కటి ప్రిఫరెన్స్ పెట్టకపోయినా మీకు సేవ్ అనేది అవ్వదు. సో వన్స్ మీరు ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే ప్రిఫరెన్సెస్ మీరు క్లియర్గా చూడండి, నియర్ బై మీకు ఏది అవైలబుల్ ఉందో అదే ప్రిఫరెన్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ DPH అండ్ DMEలో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, నియర్ బై ఉన్నాయి అని అంటే మీరు ప్రిఫరెన్స్ 1 పెట్టుకోండి. మీరు ఫస్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఎక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. MNJ అండ్ ఆయుష్ అనేది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీరు హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు అప్లై చేయొచ్చు, బట్ అక్కడ కూడా మీరు జోనల్ కేటగిరీ సెలెక్ట్ చేస్తారు. సో మీ జోన్లో నియర్ బై మీకు ఏదైతే ఉంటుందో నియర్ బై DPH TVVP అనేది ఎక్కడైతే ఉంటుందో నియర్ బై అది మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ క్యాండిడేట్స్, హైదరాబాద్ సంబంధించిన నర్సింగ్ ఆఫీసర్స్ ఎవరైతే జోనల్ వైజ్ చూసుకున్నట్లయితే మీరు తెలంగాణ స్టేట్లో కంప్లీట్గా డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు, అంటే ఏ జోన్లో ఏది వస్తుంది, ఏ డిస్ట్రిక్ట్ వస్తుందని క్లియర్గా ఇచ్చారు. సో ఆ జోనల్ ప్రకారం మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో సేవ్ అండ్ కంటిన్యూ ప్రెస్ చేయాలి. వన్స్ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ సెలెక్ట్ చేసిన వెంటనే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలంగాణ అప్లైయింగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్. స్టెప్ 1 వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు పింక్ కలర్లో ఉంది. వన్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేశాకనే సెకండ్ స్టెప్ ఓపెన్ అవుతుంది. క్లియర్గా 8 స్టెప్స్ ఇచ్చారు. 8 స్టెప్లో 1 by 1 ఏం స్టెప్స్ ఉన్నాయో ఫస్ట్ మనం చూద్దాం. స్టెప్ 1 బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సెకండ్ స్టెప్ లోకల్ స్టేటస్. లోకల్ స్టేటస్ అని అంటే మీరు జోనల్ వైజ్ ఎక్కడ లొకాలిటీ అనేది మీరు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేస్తారు మిమ్మల్ని. సో థర్డ్ స్టెప్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్. రిలేటెడ్ టు ది ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఫస్ట్ 7th సర్టిఫికేట్ అండ్ 10th అండ్ 1 by 1 సర్టిఫికేట్స్ అన్నీ మనకు ఏదైతే ప్రోఫామాలో ఇచ్చారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 4 ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ స్టెప్ 5 కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ అనేది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో లేదో వాళ్ళు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ స్టెప్ 6 ఫోటో అండ్ సిగ్నేచర్.
ప్రీవియస్ నోటిఫికేషన్ పడ్డప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫోటో అండ్ సిగ్నేచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోటో అండ్ సిగ్నేచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు ఏ ఫోటో అయితే అప్లోడ్ చేస్తారో ఆ ఫోటో మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలని కూడా ప్రీవియస్ చేశాను. నెక్స్ట్ స్టెప్ 7 ఫీ పేమెంట్ ఆప్షన్ ఇచ్చారు స్టెప్ 7లో. అండ్ స్టెప్ 8 వచ్చేసి ప్రీవ్యూ. మీరు ఫస్ట్ స్టెప్ నుంచి మళ్ళీ 7th స్టెప్ వరకు 1 by 1 అన్నీ మళ్ళీ ప్రీవ్యూ చెక్ చేసుకొని లాస్ట్కి సేవ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి, బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను కరెక్ట్ ఇచ్చానా లేదా. సెకండ్ స్టెప్ లోకల్ స్టేటస్ కరెక్ట్ సెలెక్ట్ చేశానా లేదా, సెలెక్ట్ చేయకపోతే ఏం రాంగ్ సెలెక్ట్ చేశాను చూసుకోవాలి. థర్డ్ స్టెప్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్. ఫోర్త్ స్టెప్ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్. ఫిఫ్త్ స్టెప్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్. సిక్స్త్ స్టెప్ ఫోటో అండ్ సిగ్నేచర్. 7th స్టెప్ ఫీ పేమెంట్. ఇవి 1 by 1 మీకు సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ అయిన వెంటనే సెకండ్ స్టెప్ ఓపెన్ అవుతుంది. సెకండ్ స్టెప్ ఓపెన్ అయిన వెంటనే థర్డ్ స్టెప్ ఓపెన్ అవుతుంది. బట్ వన్స్ ఫస్ట్ స్టెప్ ఫినిష్ చేస్తేనే సెకండ్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. ఫినిష్ అవ్వకపోతే మీకు రెడ్ కలర్లో క్లియర్గా చూపిస్తుంది. అది ఎలా చూపిస్తుందో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 1 బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రెస్ చేసిన వెంటనే క్యాండిడేట్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అనేది 22 పాయింట్స్ అనేవి ఉన్నాయి. 1 by 1 మనం చూద్దాము. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఫస్ట్ సెకండ్లో ఉంటుంది. థర్డ్ వచ్చేసి ఫాదర్స్ నేమ్ క్లియర్గా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ప్రీవియస్లీ 10th సర్టిఫికేట్ ప్రకారం మిస్టేక్ చేశారు. సర్నేమ్ బిఫోర్ ఆఫ్టర్ అని కానీ వితౌట్ సర్నేమ్ కూడా మెన్షన్ చేయడము. నెక్స్ట్ మదర్స్ నేమ్. ఈమెయిల్ ఐడి, మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి యూజ్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ ఐడి సంబంధించి డీటెయిల్స్ మీరు ఈమెయిల్ ఐడి టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ కాంటాక్ట్ మెంబర్ ఏదైతే ఉంటుందో ఒకటే నెంబర్ ఉంటుంది పర్టికులర్గా, ఆ నెంబర్ ఈమెయిల్ ఐడికి ఏదైతే లాగిన్ ఉంటుందో ఆ ఈమెయిల్ ఐడికి సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది మీరు కంపల్సరీ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జెండర్, మేల్ అండ్ ఫీమేల్ అదర్స్. మీరు ఏ జెండర్ అయితే ఆ జెండర్ అనేది మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఇచ్చిన వెంటనే మీకు కింద 7th స్టెప్లో మీరు ఆధార్ నెంబర్ టైప్ చేయాలి. రైట్ ఏలో అప్లోడ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే మీరు టైప్ చేస్తారో మీకు పర్టికులర్గా మీ ఆధార్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పక్కన బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంటుంది. చూస్ ఫైల్ ఫ్రమ్ ది గ్యాలరీ అనే ఆప్షన్ ఉంటుంది. అదర్వైజ్ మీరు అప్పుడే కెమెరా డైరెక్ట్ బ్రౌజ్ ప్రెస్ చేసిన వెంటనే కెమెరా క్లిక్ అవుతుంది. అప్పుడు మీరు ఫొటోస్ కూడా తీసి మీరు అప్లోడ్ చేయవచ్చు. నెక్స్ట్ 9th వన్ కమ్యూనిటీ. మీరు కమ్యూనిటీ దేనికి సంబంధించిన వారు, SC ST BC అనేది మీకు ఆప్షన్స్ ఉంటాయి. కమ్యూనిటీ అనేది సెలెక్ట్ చేసేయాలి. నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేసి ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్. మీరు ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ అయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ కోటా కింద వాళ్ళు ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ ఎంప్లాయిడ్ విత్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండ్ రెగ్యులర్ సర్వీస్. డ్యూరింగ్ ప్రజెంట్ సర్వీస్లో ఎవరైనా ఉన్నట్లయితే ఉండి కూడా అప్లై చేస్తే ఎస్ అని ప్రెస్ చేయాలి. అదర్వైజ్ నో. ఆర్ యూ ఎంప్లాయిడ్ విత్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండ్ రెగ్యులర్ సర్వీస్ అని క్లియర్గా ఇచ్చారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ NCC కోటాలో ఎవరైనా అప్లై చేసినట్లయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ 14 ఆర్ యూ క్లెయిమింగ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్. అయితే మీరు స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసినట్లయితే స్పోర్ట్స్ కేటగిరీలో మీరు అప్లై చేసినట్లయితే ఎస్ అయితే ఎస్ లేదా నో అయితే నో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 14th పాయింట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ 15th పాయింట్ డేట్ ఆఫ్ బర్త్. SSC సర్టిఫికేట్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయాలి. అది డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా రాంగ్ ఉన్నట్టయితే ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మాత్రం 10th సర్టిఫికేట్ ప్రకారం మాత్రం కంపల్సరీ ఉండాలి. ఏజ్ ఇన్ ఇయర్స్, మీకు ఎన్ని ఇయర్స్ ఉంటుంది. ఏజ్ విల్ బీ బేస్డ్ ఆన్ 1st July 2024 వరకు ఏజ్ లిమిట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ 17th వన్ అప్లోడ్ SSC సర్టిఫికేట్ అండ్ చూస్ ఫైల్. మీరు ఫైల్ అనేది మీరు PDF రూపంలో మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మీ ఫోన్లో కంపల్సరీ ఉండాలి. అప్పుడు మీరు డైరెక్ట్ బ్రౌజ్ చేయొచ్చు. SSC సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేసిన వెంటనే నెక్స్ట్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అనేది క్లియర్గా ఇచ్చారు. అడ్రస్లో 18th అడ్రస్, 19th వచ్చేసి స్టేట్, నెక్స్ట్ 20th వచ్చేసి డిస్ట్రిక్ట్ అండ్ 21 టౌన్, సిటీ, విలేజ్, 22 పిన్ కోడ్. డీటెయిల్గా అడ్రస్ క్లియర్గా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఏ అడ్రస్లో అయితే మీకు అడ్రస్ ప్రూఫ్ ప్రకారం ఏవైతే ఉందో ఆ అడ్రస్ మీరు కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు స్టేట్
is required, district is required, town or city or village is required, and pin code is required. Actually సేవ్ అండ్ కంటిన్యూ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఇంకంప్లీట్గా ఉంటే కంపల్సరీ మీకు క్లియర్గా ఇక్కడ స్క్రీన్ పైన అలా చూపిస్తుంది. మీకు సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అనేది ప్రెస్ అవ్వదు, నెక్స్ట్ స్టెప్ కూడా ఓపెన్ అవ్వదు. వన్స్ వన్ బై వన్ చదువుతూ రీడ్ చేస్తూ ఇలా అప్లై చేస్తూ వెళ్తే మీకు క్లియర్గా నెక్స్ట్ స్టెప్ 1, నెక్స్ట్ స్టెప్ 2 ఓపెన్ అవుతుంది. స్టెప్ 2 తర్వాత స్టెప్ 3 ఇట్లా 1 by 1 అనేది మీకు కంపల్సరీ ఓపెన్ అవుతాయి. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మీకు ఏదైనా డీటెయిల్స్ రిలేటెడ్ టు ది ఎనీథింగ్, ఎనీ డౌట్ యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ ది కాల్ మీ ఫోర్ యాప్. సో ఇవన్నీ ఫినిష్ అయిపోయిన వెంటనే సేవ్ అండ్ కంటిన్యూ బటన్ ప్రెస్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ బటన్ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 2 ఓపెన్ అవుతుంది. స్టెప్ 2 ఓపెన్ అయిన తర్వాత స్టెప్ 2లో కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి. అది 1 by 1 మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ తర్వాత మీరు మీ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ డీటెయిల్స్ అనేవి ఏంటి, స్టెప్ 1 తర్వాత స్టెప్ 2 ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను, కానీ బ్రీఫ్గా చెప్తున్నాను. ఫస్ట్ స్టెప్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫర్దర్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే మీరు కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. అందరికీ తెలుసు, అందుకే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. లేదు మాకు ఐడియా లేదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే అప్కమింగ్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 1 బేసిక్ ఇన్ఫర్మేషన్ తర్వాత స్టెప్ 2 లోకల్ స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది. లోకల్ స్టేటస్ అనేది మీరు మళ్ళీ 1 by 1 స్టెప్స్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది రిలేటెడ్ టు ది అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ 2024 MHSRB నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. సో ఇది రిలేటెడ్ టు ది నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్. సో అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది 2050 నర్సింగ్ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యాయి. సో రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టెడ్ టుడే. సో క్లోజింగ్ డేట్ ఉంది. లాస్ట్ మూమెంట్లో అప్లై చేయడానికి ట్రై చేయకండి ఫ్రెండ్స్. సర్వర్ డౌన్ అనేది ఇష్యూస్ వస్తాయి, సర్వర్ ప్రాబ్లమ్ అనేది ఇష్యూస్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వాయిస్ ఆఫ్ నర్స్. ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది bell icon for further notification and please share the video to your friends. And one more thing friends, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది bell icon for further notification and don't forget to like the video and share your opinion in comment section. Thank you friends, keep watching, stay tuned.